అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో రాకుండా పసుపు రాస్తున్నా. ఇంకా గడపకి ముగ్గు వేసి పసుపు కుంకుమ పెడుతున్నా. ఇంట్లో తొందరగా పూజ అయిపోవాలంటే పని పంచుకోవాలి కదా. ఇంకా నేనైతే గడపకి పసుపు కుంకుమ పెడుతున్నా. మా మమ్మీ పానకం తయారు చేస్తుంది. మా హనికి కూడా పెట్టిన బొట్టు చాలా క్యూట్ ఉంది కదా. ఇంకా నేనైతే పూజ చేసుకుంటున్నా. మా ఇంట్లో ఆల్రెడీ పూజ చేసేసింది మా డాడీ. ఇంకా నేనే లాస్ట్ అన్నమాట. ఇంకా నేను కూడా హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నా. పండుగ కదా, మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో అయితే వడపప్పు ప్రసాదం అండ్ పానకం. ఈ రోజు ఒక ప్లేస్ కి కూడా వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటో నేను తర్వాత వీడియోస్ లో చెప్తా. ఇంకా నేనైతే తులసి కొట్ట కూడా పూజ చేసుకున్నా. మనం ఎప్పుడు చేసుకొని తాగం అండ్ మనకు ఎప్పుడు గుర్తురాదు కూడా. ఎప్పుడైతే శ్రీరామనవమి వస్తుందో అప్పుడే ఈ పానకం గుర్తొస్తుంది కదా. మీ ఎంత మందికి పానకం అంటే ఇష్టం కమెంట్ చేయండి. మనం పూజ చేసే టైంకి అసలు ఎవరితో ఏం మాట్లాడకుండా మనం పూజ చేసుకుంటాం కదా. ఒకటేసారి ఈ ప్రసాదం నోట్లో పడితే అమృతంలా ఉంటది.